రాగానే మనకి ఈజీగా దాని స్ట్రక్చర్ ఎలా బిల్డ్ చేయాలి అర్థమైపోద్ది అనమాట. ఇది సీను మీరు ఎలా చేస్తారు అంటే అది ఆర్టిఫిషియల్గానే ఉంటుందండి, దానికి ఒక బ్యాక్ స్టోరీ కావాలండి. కరెక్ట్. ఇప్పుడు నేను చెప్పిన కార్తీక్ గారు చెప్పిన ఏదైతే విషయం ఉందో సినిమాలో ఉండదండి అది. సినిమా టోటల్గా దాని యొక్క ఫ్లేవర్ అదండి అది. డైరెక్ట్గా వాల్మీకి ఏం ఉండవు. కరెక్ట్. ఒక బ్యాకప్ దాన్ని రిఫరెన్స్గా తీసుకొని మనం ఈ క్యారెక్టర్స్ని బిల్డ్ చేసాము అని తను చెప్పే విధానం ఏదైతే ఉందో దాన్ని మనం ఈజీగా దానికి మనం స్ట్రక్చర్ ఎలా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి, అతని క్యారెక్టర్కి మనం కూడా పురాణాల్లో ఉన్న కొన్ని థింగ్స్ని యాడ్ చేసుకుంటూ వస్తామండి. ఓకే. పురాణాల్లో అప్పుడు ఇది ఉన్నది, దానికి రిలేటివ్గా మనం ఇది పెట్టాలి, అవి ఏమవుతాయి తెలియకోకుండా మూవీకి ప్లస్ అవుతాయి అనమాట. ఈ ఆర్ట్ డైరెక్షన్ అనేది బేసిక్గా అంటే ఇది ఒక కెరీర్ ఉంది, దీన్ని ఒక కెరీర్గా తీసుకోవచ్చు అని అసలు ఎవరైనా అనుకుంటారా నాగేంద్ర గారు? అదే అంటే మీరు ఎలా వచ్చారు అసలు? నేను యాక్సిడెంటల్ గా జరిగారు లేదా నేను కరెక్ట్ ఆర్ట్ డైరెక్టర్నే అవ్వాలనుకుని వచ్చారా? అదేం లేదండి, నాకు యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఓకే. అందులో చిరంజీవి గారు చాలా ఇష్టం అనమాట. చిరంజీవి గారు అంటే నా లైఫ్లో, నా చిన్నప్పటి నుంచి నా లైఫ్లో ఎక్కువ నా మెమరీలో ఫీడ్ అయిందంటే చిరంజీవి గారు అండి. ఆయన సినిమాలు కావచ్చు, ఆయన లైఫ్ స్టైల్ కావచ్చు, అంటే చిన్నప్పుడు అప్పుడున్న మెచ్యూరిటీకి చిరంజీవి గారు ఏం చేస్తారు, చిరంజీవి గారు ఏం తింటారు, చిరంజీవి గారి కాస్ట్యూమ్స్ ఎవరు తయారు చేస్తారు, ఆయన మేకప్ ఎవరు, ఇవన్నీ కూడా అప్పుడు కొన్ని బుక్స్ వచ్చేటివండి. వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసేవారు. అందరూ చెడిపోతున్నావు నువ్వు అంటుండేవాళ్ళండి. కరెక్ట్ అండి. ఆర్టికల్స్, బుక్స్, ఈ బుక్స్ అంటే చిరంజీవి గారి గురించి సపరేట్ గా కొన్ని బుక్స్ వచ్చేటివండి. ఓకే. ఆ బుక్స్ చదివానమాట. దానికి ఆయన షాజీ అనే ఒక కాస్ట్యూమర్ ఉండేవాడు, అంటే అన్ని లెదర్ డ్రెస్సులు అవన్నీ ఆయన కుడతారు, అంటే ఆయన కూడా మాకు గొప్ప అండి. ఆయన చిరంజీవి గారికి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ లాక్కొని పెట్టుకునే వాళ్ళ దగ్గర తెలుసుకునేవాళ్ళు అండి. అదే ఆటోమేటిక్గా వచ్చేటి. అంటే ఒక చిరంజీవి గారికి గురించి ఏ ఆర్టికల్ వచ్చినా దాని గురించి మనకు మైండ్ లో స్కాన్ అయిపోద్ది. ఒకటి నాలుగు చదవడం, దాన్ని కట్ చేసి దాచిపెట్టుకోవడము, ఇలాగా చేస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఏంటంటే అది ఒక బ్యాడ్ అంటే చదువు రాదు, తర్వాత చెడిపోతున్నారు అనేది ఎక్కువ ఉండేది అనమాట. వాళ్ళు ఎవరేమంటున్నా కూడా ఆటోమేటిక్ ఇది మనల్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తూ వచ్చేది. ఇది చేస్తూ ఉండగా నాకేంటంటే నేను చిన్నప్పటి నుంచి డ్రాయింగ్స్ చేయడము అది వచ్చేసింది. అలాగే చిన్నప్పటి నుంచి స్కూల్ టైం నుంచి డ్రాయింగ్స్ వేయడము నేను నేచురల్ గానే వచ్చింది. అంటే మా గ్రాండ్ ఫాదర్ కూడా కొన్ని ఆయన డ్రాయింగ్స్ బుక్స్ అది ఉన్నాయండి. ఓకే. ఆయన గోల్డ్ స్మిత్ చేసేవాళ్ళు, ఆయన జ్యువెలరీస్ అది డిజైన్స్ చేసి బుక్స్ అన్ని ఇంట్లో ఉండేటివి. నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆయన లేరండి, చనిపోయారు. బట్ ఆ బుక్స్ చూసి నేను అది నా మీద ప్రభావం చూపించినట్టు దాన్ని డ్రాయింగ్ చేసేవాడినండి. అలా వచ్చిందేమో తెలియదు. స్కూల్లో కూడా నాకే కొంచెం డ్రాయింగ్ ఎక్కువ రావడం వల్ల సైన్స్ మాస్టర్స్ ఇలాంటి వాళ్ళందరూ ఆయన వచ్చేలోపు బోర్డు మీద బొమ్మ వేయమని చెప్పేవాళ్ళండి. అది వేసిన తర్వాత మళ్ళీ అందరూ బుక్ లో బొమ్మలు వేసుకోవాలి, అందరూ వచ్చి మళ్ళీ నా దగ్గరే మళ్ళీ వేయించుకునేవాళ్ళు. అట్లా పెద్ద ఆర్టిస్ట్ ఏం కాదు కానీ సిచ్యువేషన్ అలా వచ్చి అది అలా షార్ప్ తెలియకుండానే అలా వచ్చి లైఫ్ స్టైల్ లో ఒక భాగం అయిపోయింది. అది సినిమా అంటే ఇంట్రెస్ట్ ఒకటి ఉండడం అండి, ఈ డ్రాయింగ్ రావటం ఆర్ట్ లోకి రావడానికి రీజన్ అయింది. అసలు ఆర్ట్ లోకి రావటం అనేది ఎట్లా జరిగింది? ఇక్కడ హైదరాబాద్ లో మా బ్రదర్ ఉండేవాళ్ళండి, తను ఉప్పల్లో ఉండేవాళ్ళు అనమాట. తను కోల్గేట్ కంపెనీలో జాబ్ చేసేవాళ్ళు. బ్రదర్ దగ్గరికి నేను వచ్చానండి. బ్రదర్ దగ్గరికి వచ్చి అంటే ఆర్ట్ రిలేటెడ్ గా నేను ఏదైనా జాబ్ చేయాలి అని వచ్చి నేను ఒక ఆర్ట్ షాప్ లో కూడా జాబ్ చేశానండి. సైన్ బోర్డ్స్ రాయడం అవన్నీ, హప్సి కూడా అండి. అక్కడ తను నన్ను అక్కడ జాయిన్ చేశారనమాట. అక్కడ నేను వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఎనీ సండే రోజు హైదరాబాద్లో ఒక ప్లేస్కి వెళ్ళాలని డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళే ప్రాసెస్లో ఒకరోజు ఫిలిం నగర్ అనే ఏరియాకి రావడం జరిగింది. వచ్చినప్పుడు అక్కడ ఒక షూట్ జరుగుతుంది. ఆ షూట్లో అక్కడ ఒకళ్ళు ఆర్ట్ వర్క్ చేస్తారండి. వాళ్ళు ఆర్ట్ వర్క్ చేస్తున్నారు కాబట్టి నేను వాళ్ళతో రిలేట్ అయ్యి నాకు కూడా ఆర్ట్ వర్క్ వచ్చు అని నేను వాళ్ళతో కనెక్ట్ అవ్వడం. వాళ్ళు పెద్దగా రిసీవ్ చేసుకోలేదండి. మళ్ళీ నెక్స్ట్ సండే వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకరిని కలవడం, అట్లా మెల్లమెల్లె కలిసి కొంచెం ఎక్కువ స్ట్రగుల్ అయితే ఉందండి. ఎన్నెన్నో స్ట్రగుల్ అన్ని పడుతూ మనం వెళ్ళిన వ్యక్తులని బట్టి అలా బాగా లాంగ్ ప్రాసెస్ అండి. ఇంకా అది పెద్ద స్టోరీ అవుద్ది అనమాట. అంటే ఇదంతా ఒక 20 ఏళ్ల క్రితం మాట. కరెక్ట్ అండి. సో 20 ఏళ్ల క్రితం అంటే ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా ఒకరు ఇప్పుడు ఇలా ఒక ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలి అనుకుంటే ఒక కోర్స్ ఏమైనా ఉందా? అది చదువుకొని అకాడమిక్స్ తో రావచ్చా సినిమాల్లోకి? అంటే ఇది వరకు అయితే లేదండి. ఇప్పుడైతే మీకు ఫైన్ ఆర్ట్స్ ఉందండి, తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కోర్సెస్ ఉన్నాయండి. ఉన్నా కూడా ప్రాక్టికల్ గా ఇది కొంచెం అంటే చాలా మంది ఇన్స్టిట్యూట్ నుంచి కూడా వస్తున్నారండి, బట్ ప్రాక్టికల్ గా కొంత వాళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారు అనమాట. ఎందుకని
అంటే ఇదేంటంటే ఈ జాబ్ ఏంటంటే మీకు క్రియేటివిటీ యాంగిల్ ఉండాలండి, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, క్రియేటివిటీ యాంగిల్స్ ఉండాలండి. యాక్చువల్గా మీకు ఆర్ట్ అనేసరికి చాలా సెన్సిబుల్గా ఉంటారండి. ఈ సెన్సిబిలిటీ ఏమవుద్దంటే ఈ మేనేజ్మెంట్ దగ్గర దెబ్బతింటారు, దెబ్బ అయిపోతారు. అందుకని ప్రాక్టికల్గా కూడా ఇప్పుడు నేనేంటంటే నేను కింద నుంచి ప్రాక్టికల్ చేసుకుంటూ వచ్చి తర్వాత క్రియేటివిటీని అప్డేట్ చేసుకోవడం వల్ల బ్యాలెన్స్ చేయగలుగుతున్నాం. ఇంతకాలం బ్యాలెన్స్ చేయడానికి రీజన్ అదండి. బట్ కొంతమందికి అది కూడా ఉంటుంది. మేజర్ పీపుల్ ఏం చేస్తున్నారంటే చాలా సెన్సిటివ్గా వస్తున్నారండి, నాకు ఆర్ట్ వచ్చు, డ్రాయింగ్ వచ్చు, అది వచ్చు, దాని వరకే వెళ్తున్నారు. మూవీ ఏమవుతుందంటే మీకు టైమింగ్ ఉంటుందండి, ఆన్ టైంలో చేయాలి, బడ్జెట్లో చేయాలి, రిజల్ట్ కావాలి, అండ్ ప్రెషర్ ఉంటుంది మధ్యలో, బాగా ప్రెషర్ అంతటికి తట్టుకోవాలి. అది తట్టుకొని కొంచెం ఓపిక్గా కష్టాన్ని కొద్ది రోజులు ఫేస్ చేశారు తర్వాత ఈజీ అండి. చాలా మంది ఏంటంటే అక్కడ ఫేస్ చేయాలి, అక్కడ నుంచి వెనక్కి మూవ్ అవుతున్నారు. సో మనం ఈగిల్ గురించి మాట్లాడుతూ మనం మీ జర్నీలోకి వెళ్ళాం. రవితేజ గారు చాలా ఇంపాక్ట్ఫుల్ గా చాలా బాగా కనిపిస్తున్నారు. అవునండి. అండ్ మీరు వేసిన సెట్స్ ట్రైలర్ లో చూసాం, అద్భుతంగా ఉన్నాయి. ఈ సెట్స్ అంతా ఎక్కడ వేసారు? హైదరాబాద్లోనేనా, ఇంకెక్కడికైనా వెళ్ళారా? మేము ఈ మూవీని ఫస్ట్ పోలాండ్లో షూట్ చేసామండి. ఒక 20 days షూట్ చేసాం. ఓకే. అది మూవీలో ఒక సపరేట్ ఒక బ్యాక్గ్రాప్ అనేది ఒక 10 years బిఫోర్ స్టోరీ అనమాట. ఓకే. అక్కడ చేసిన తర్వాత ఇక్కడ మనం ఆల్ ఇన్ ఫ్యాక్టరీ ఉంది కదండి, లింగంపల్లి దగ్గర, అక్కడ మనం ఒక సెట్ బిల్డ్ చేసుకున్నామండి. మేజర్ పార్ట్ షూట్ అంతా అక్కడ జరుగుద్దండి. ఓకే. అంటే ఒక తలకోనలో ఒక హిల్ స్టేషన్లో ఉన్న ఒక ప్లేస్ అండి, అక్కడ మేజర్ షూట్ జరుగుతుంటుందండి. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి, మేకింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. స్ట్రైట్ నేరేషన్ కాకుండా చాలా ఇంట్రెస్టింగ్గా డిఫరెంట్ లొకేషన్స్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అది మేకింగ్ అనేది మీరు స్క్రీన్ మీదే చూడాలండి. అది అంటే ఇప్పుడు హైదరాబాద్లో మీరు తలకోన లాంటి హిల్ స్టేషన్ సెట్ చేశారు. అవును. ఇందులో కూడా మేజర్ అన్ని సెట్స్ ఉంటాయండి ఈ మూవీలో. మీకు జనరల్గా అంటే ఇలాంటి సెట్స్ వేసేటప్పుడు మీకు వచ్చే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? మెయిన్ టైం అండి. తక్కువ టైం ఇచ్చి చేసేయాలి ఫాస్ట్గా అంటారా? అంటే అదేం కదండి, ఇప్పుడు మీకు ఎక్కువ రోజులు సెట్ బిల్డ్ చేయాలనుకోండి, యాక్చువల్లీ మీకు 4-5 days షూట్ అనుకోండి, దానికి 2-3 times ఎక్కువ సెట్ చేయాలండి. అంటే 4 days అయితే మీకు 10 days సెట్ చేయాలి, ఈ 10 daysకి రెంట్ పే చేయాలి. అది ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏంటంటే దాన్ని ఎంత తగ్గిద్దామని చూస్తుంటారు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ప్రెజర్ ఎక్కువైపోద్దండి. మనం ఒక 20 days చేయాల్సిన వర్క్ని ఒక 15 days, ఒక ప్రొడక్షన్ హౌస్ 15 days ఇస్తారు, ఒక ప్రొడక్షన్ హౌస్ 10 days ఇస్తారండి. ఇలా నొక్కడం వల్ల ఏమవుద్దంటే అంటే మనకున్న టైం అది, వర్క్ మాత్రం ఎక్కువ రోజు, అది ఒక్కసారి ఇక్కడ ఆ ప్రెషర్ ఎక్కువ అవుద్దండి. దానివల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి క్రియేటివిటీగా కొంత తగ్గుతూ ఉంటుందండి, మెంటల్గా ప్రెషర్ అవుతుంటుందండి, హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. మా దగ్గర వర్క్ చేసే వాళ్ళకు కూడా డే నైట్ చేయడం అనేది ఒకటి తెలియకుండా అది హెల్త్ మీద పడుతుంటుందండి.